క్రైస్తల దైవ మర్మములు జనవరి 27. ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకముగా ఇచ్చువారెవరైనా మీలో ఉన్నారా? మొదటి దినవృత్తాంతములు 29:5. చివరికి దావీదు అనేక సంవత్సరముల అనుభవం తర్ఫీదుల తరువాత దేవుని మందిర దర్శనము విషయంలో తనకున్న ఆత్మీయ బాధ్యతను వహించగలిగిన స్థానమునకు వచ్చెను. అందువలన దేవుడు నన్నెందుకు ఏర్పరచుకొనెనో నేనిప్పుడు ఎరుగుదును అని దావీదు అనుచున్నాడు. సొలొమోనుకు ఆ నమూనాను అప్పగించి తన యుద్ధవీరులకు ఆ పనిలో కొంత భాగమును నెరవేర్చు బాధ్యతను ఇచ్చుచున్నాడు. ఆ ధన్యత కేవలము మనఃపూర్వకంగా చేయువారికే ఇవ్వవలెను. దేవుని సేవలో మనము బోధించవచ్చును, ప్రార్థించవచ్చును, ఏదో ఒక చిన్న పనిని చేయుచుండవచ్చును. అయితే అది మనుషుని ఒత్తిడిని బట్టి జరిగించబడినచో అటుది దేవుని వలన అంగీకరించబడదు. బలవంతముగా కానీ లేక ఈ భూమి మీద దాని ద్వారా నీకేదైనా దొరుకునని కానీ నీవు ప్రభువు సేవను చేసినచో పరలోకమందు నీకు ప్రతిఫలము ఉండదు. దేవుడు మనఃపూర్వకమైన సేవనే కోరుచున్నాడు.